అంటే భూమండలంలో ఇటువంటి సభ ఇంకొకటి లేదని చెప్తున్నారు. కానీ ఇంత గొప్పది కానీ, ఇంతకన్నా గొప్పది కానీ ఇతర లోకాల్లో ఎక్కడైనా ఉందా? ఇతర సభలలో ఉందా? ఇతర సభలు కొన్ని ఉన్నాయి, వాటికి చాలా పెద్ద పేరుంది. వాటిని లోకం కన్నా సభ అనే మాట్లాడతారు. ఉదాహరణకి బ్రహ్మసభ, ఇంద్రసభ, వరుణ సభ, యమధర్మరాజ సభ, ఈ సభలన్నీ ఉన్నాయి. ఆ సభలు కూడా ఇంతకన్నా అందంగా ఉంటాయా? లేకపోతే వాటికన్నా ఇదే అందమైందా? ఒకవేళ చాలా అందమైంది అన్నాడు అనుకోండి, ఏమిటి వస్తుంది ధర్మరాజు గారికి? యశమునందు అనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి. అటువంటి దాన్ని నేను పొంది ఉన్నాను అంటే, అటువంటి కీర్తి కలవాడను నేను అంటే, ఆ కీర్తి ఇంకా ఇనుమడించేటట్టుగా ప్రవర్తించాలి తప్ప ఆ కీర్తికి కళంకం వచ్చేట్టు ప్రవర్తించకూడదు. అది సజ్జనుల లక్షణం. అందుకు అడుగుతారు, కీర్తి యందు అనురక్తి ఎందుకు ఉండాలి అంటే తనకి తాను పరాకు చెప్పుకోవడానికి. రే తెల్లవారి లేస్తే ఇంతమంది గౌరవిస్తారా, చెయ్యొచ్చా, నేనెవరో చూడలేదని తప్పు, ప్రాణం పోయినా చేయకూడదు. కీర్తి దేనికి పనికి రావాలి అంటే తనకి తాను పరాకు చెప్పుకుని జాగ్రత్తగా బ్రతకడానికి పనికి రావాలి. అందుకే కీర్తి యందు ఎవరికి అనురక్తి ఉంటుందంటే సజ్జనుడికి ఉంటుంది. అందుకే సజ్జనుడైనటువంటి వాడికి కీర్తి యందు అనురక్తి ఎందుకు ఉంటుంది అంటే ఇంకా ఇంకా తను వృద్ధిలోకి రావాలని. అంతేకాని ఎవరో 10 మంది వచ్చి చాలా గొప్పవాడి అన్నారని ఎంత కీర్తివంతున్నో నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పుకోడు. అలా చెప్పుకుంటే ఇంకేమిటి? అలా చెప్పుకోకూడదు. తను కీర్తివంతుడు అవ్వాలని ఎందుకు కోరుకోవాలంటే తను సజ్జనుడుగా బ్రతికి బట్ట కట్టాలి. ఆ కీర్తి ఇంకా ఇనువడించాలి అంటే తాను ఇంకా మంచి పనులు చెయ్యాలి అని కోరుకోవాలి. కాబట్టి అందుకు అడుగుతున్నాడు, ఇలాంటి సభ ఇంకొక చోట కూడా ఉందా? ఏది నాకు చెప్పండి. నారదుడు ఎలా చెప్పగలడు? అఖిల లోక సంచారి, ఆయన అన్ని లోకములకు తిరగగలిగినవాడు. ఎవరిని ఏది అడగాలో వాళ్ళని అడిగితే చెప్తారు. అసలు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళనటువంటి ఆవిడ ఏదో భర్త గారిని సేవించడం తప్ప ఏమీ తెలియని ఆవిడ దగ్గరికి వెళ్ళి కాశీలో ఏమేమి చూడొచ్చో చెప్దురు అన్నారు అనుకోండి, ఆవిడ ఏం చెప్తుంది? ఎవరో తీర్థయాత్రలు అస్తమానం నిర్వహించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బృందానికి నిర్వాహకుడైనటువంటి వ్యక్తి ఎవరో ఒక ఆయన ఉంటాడు. ఎప్పుడో 32 మందిని తీసుకుని ఆయన తీసుకెడుతూ ఉంటాడు తీర్థయాత్రలకి, కాశీ రామేశ్వరం ఏదో లిస్టు పెట్టి. ఆయన దగ్గరికి వెళ్ళి కాశీలో ఏం చూడొచ్చో చెప్దురు అంటే ఆయన చెప్తాడు. అంతేగాని ఆవిడేం చెప్తుంది? ప్రశ్న అడిగినప్పుడు సమర్థుడిని అడగాలి. ఎవరిని అడగాలో వాడిని అడగాలి. వాడు చెప్పలేడని తెలిసి కూడా అడగడం రెండింటికి తార్కాణం. ఒకటి, ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో తెలియనంతగా నీలో ఆర్తి పెరిగిపోతే అప్పుడు అడిగేస్తాం. అయ్యో వీడిని అడగచ్చా అడగకూడదా అని లేదో కొడుకుని అప్పడిగినట్టు ఉంటుంది. కాబట్టి లేకపోతే భార్యని పోపులు పెట్టిలో ఉన్న డబ్బు అప్పిమ్మని అడిగినట్టు ఉంటుంది. అది ఒక పరిణతికి చెందినది కాదు. 2, అవతల వాడిని అవమానించడానికి అడగాలి. అవమానించాలని బుద్ధి ఉందనుకోండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం కష్టం అనుకుంటే కావాలని ఆ ప్రశ్న వేయడం. ఎందుకంటే ఆయన ఎలాగో చెప్పలేకపోతాడేమో, అవమానించచ్చు. నిజంగా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే ఎవరిని అడగాలి? ఇది వారికి తెలిసి ఉండి తీరుతుందన్న వారిని అడగాలి. నారదుడిని ఎందుకు అడగాలి? అఖిల లోక సంచారి కాబట్టి నారదుడు ఒక్కడే చెప్పగలరు అన్నమాట. అందుకు అడగాలి నారదుడు. అందుకు అడిగాడు ధర్మరాజు. ఒక ప్రశ్న ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా అడగాలో కూడా భారతంలో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అడిగితే నారదుడు అన్నాడు, మయసభనంతటినీ చూశాడు ఆయన అని గుర్తు. ఆయన ఒకసారి మయసభనంతటినీ చూసి ధర్మరాజుతో అన్నాడు, భూనాద ఇది అపూర్వమమానుషము విచిత్ర రత్నమయము, ఇట్టి సభన్ మానవలోకేశ్వరులం దేదెన్నడూ చూచి వినియు ఎరుగ ధరిత్రిన్. భూనాథ, భూమికంతటికీ నాథుడా. ఒకసారి కృష్ణుడి నోటి వెంట వచ్చింది. ఇప్పుడు నారదుడు అంటున్నాడు, భూనాథ రాజును కూడా పిలుస్తారనుకోండి. ఓ రాజా, అసలు ఇటువంటి సభని నేను ఎక్కడా చూడలేదు. ఇది అమానుషం. అసలు ఇది మనుష్యుల యొక్క చరిత్రలో లేదు ఎప్పుడు ఇటువంటి సభ. విచిత్ర రత్నమయము, చిత్ర విచిత్రములైనటువంటి రత్నముల యొక్క పుదిగింపు చేత ప్రకాశిస్తోంది. ఇట్టి సభన్ మానవలోకేశ్వరులందేనెన్నడూ చూచి వినియు ఎరుగ ధరిత్రి. ఈ భూమండలంలో ఏ రాజు దగ్గర నేను ఇటువంటి సభ చూడలేదు. కాబట్టి ఒకటి తేలిపోయింది, ఈ భూమండలంలో ఇతపూర్వం ఏ రాజు దగ్గర ఇటువంటి సభ లేదు. సురపతి, యమ, వరుణ, ధనేశ్వర, కమలాసనుల దివ్య సభలెల్లా నరేశ్వర చూచితి.
అది దీనికి సరిగా వచ్చంత విభవ సౌందర్యములను. నేను ఎన్నో సభలు చూశాను. అందులో చెప్పుకోదగిన సభలు సురపతి సభ అంటే ఇంద్రసభ, యమధర్మరాజు సభ, వరుణ సభ, ధనీశ్వరుడంటే కుబేరుడి సభ, కమలాసనుడంటే చతుర్ముఖ బ్రహ్మగారి సభ. ఇవన్నీ దివ్య సభ, మామూలు సభలు కావు. అక్కడ చారిత్రాత్మకమైనటువంటి విశేషములు కొన్ని ఉంటాయి. ఆ సభల్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. దానికి కొంత యోగ్యత ఉంటుంది. అందరూ ఆహ్వానితులే అంటారు, తప్పు. అందరూ ఆహ్వానితులు అన్ని సభలకు కాదు. అందరూ ఆహ్వానితులే అన్నమాట దోషభూయిష్టం. ఒక్కొక్క సభకి కొంతమంది మాత్రమే ఆహ్వానితులు. ఒక ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్న చోటికి అందరూ ఎందుకు ఆహ్వానితులు కారు? ఆస్తిక్య బుద్ధి కలిగిన వారందరూ ఆహ్వానితులు. వేదమునందు నమ్మకం ఉన్నవాడు, రామాయణ భారత భాగవతములందు నమ్మకం ఉన్నవాడు, భగవంతుని యందు నమ్మకం ఉన్నవాడికి ఆ సభాప్రవేశం తప్ప బయట వర్షం కురుస్తోందని లేకపోతే 2 గంటలు తోచలేదని కాసేపు వెళ్ళి కూర్చోవడానికి కాదు ఆ సభ. అందరూ ఆహ్వానితులు కారు. ఆధ్యాత్మిక సభకే కాదు, ఏ సభకి కాదు. ఏ సభలోకి ఎవరు ప్రవేశించాలో, ఎందుకు ప్రవేశించాలో నియమం ఉంటుంది. తేరగా దొరికిన సభలు ఏవంటే ఈ మధ్య ఆధ్యాత్మిక సభ. అందరూ రావచ్చని ఇస్తుంటారు. ఏమిటి అందరూ ఎలా వస్తారు? ఎందుకు వస్తారు? రాకూడదు. ఆస్తిక్య బుద్ధి ఉన్నవాడికి తప్ప చెప్పకూడదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నవాడికే చెప్పాలి. వేదము ప్రమాణమని నమ్మిన వాడికి చెప్పాలి. ఆస్తిక్య బుద్ధి కలిగిన వారికి ఆహ్వానము, వారు మాత్రమే ప్రవేశించాలి ఆ సభలోకి. ఏ సభకైనా నియమం ఉంటుంది. శాసనసభ, శాసనసభలో శాసనకర్తలు కూర్చుంటారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి కూర్చోకూడదు. ఒక్క శాసనాన్ని చెయ్యడానికి అధికారం ఉన్న వాళ్ళు అందులో కూర్చుంటారు. ఏదో ధర్మసభ, ధర్మ నిర్ణయం చెయ్యగలిగిన వాడు అందులో కూర్చుంటాడు. ఏ సభ యందు ఎవరు ప్రవేశించాలో అర్హత ఉంటుంది. అంతేకాని అందరూ అన్ని సభలకి అర్హులు కాదు. ప్రతిదానికి నియమం ఉంటుంది. కాబట్టి నేను ఈ సభలన్నీ చూశాను. ఇవి దివ్య సభలు. మిగిలిన సభలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఇవి చాలా గొప్ప సభలు. అటువంటి దేవేంద్ర సభ కానీ, యమసభ కానీ, వరుణ సభ కానీ, కుబేర సభ కానీ, బ్రహ్మగారి సభ కానీ, ఇటువంటి దివ్య సభలెల్లా చూచితి నరేశ్వర, నేను చూశాను. కానీ దీనికి సరిగా వచ్చంత విభవ సౌందర్యములను, ఈ మాట పట్టుకోవాలి. దీని సౌందర్యంతో వాటి సౌందర్యం సరిపోదు అన్నారు అనుకోండి, బాగుంది. వాటికన్నా ఇది చాలా అందంగా ఉంది. విభవం అంటే కీర్తి. కీర్తి విషయంలో ఇదే గొప్పదవుతుంది. ఎలా అన్నాడు నారద మహర్షి? ఆయనకి తెలుసు. ఆయన నోటి వెంట వచ్చేది సత్యం, అందుకు పంపించాడు కృష్ణ పరమాత్మ. ఆయన నోటి వెంట వచ్చింది అంటే ఆ సభ ఒక చారిత్రాత్మకమైన కారణమునకు హేతువు కాబోతోంది. ఆ సభ కురుపాండవ సంగ్రామానికి కారణం కాబోతోంది. ఆ సభ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అగ్రపూజకి కారణం కాబోతోంది. ఇన్ని కారణములున్న సభ ఎందుకు గొప్ప కాదు? అందరూ ఆ సభని చూసి వెళ్ళిపోతే ఆ సభ దుర్యోధనుడికి అగ్నిహోత్రంలో నెయ్యి పోసింది. ఆ నెయ్యి పొయ్యడమే మాయాద్యూతం వరకు వెళ్ళిపోయింది. ఆ మాయాద్యూతమే అనుద్యూతానికి కారణమైంది. అనుద్యూతమే అరణ్యవాస అజ్ఞాతవాసాలకి కారణమైంది. అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత రాజ్యం ఇవ్వననడానికి కారణమైంది. ఇస్తే ఇక వాళ్ళని గెలవలేమని సూదిమోపినంత ఇవ్వనన్నాడు. ఇవ్వనన్నాడు కాబట్టి యుద్ధం తప్పలేదు. యుద్ధం తప్పలేదు కాబట్టి అధర్మాత్ములందరూ మడిసిపోయారు. పైకి కనపడిన మహావృక్షానికి విత్తనం మయసం. కాబట్టి కీర్తి దాన్ని. మహాభారతం అన్న వృక్షం అంతా అక్కడే పుడుతుంది. కాబట్టి ఇది అత్యంత విభవ సౌందర్యములను, చాలా గొప్పదయా ధర్మరాజా. అటువంటి సభ చాలా సంతోషించి, మీరు ఆ సభలు చూశానన్నారు కదా, ఏది ఒక్కసారి చెప్పండి ఆ సభల వైభవం. అంటే ఇంద్రసభ గురించి చెప్తున్నాడు నారద మహర్షి. శతమఖు సభ శుభరత్నాంచిత కాంచన రచితము అతి విచిత్రము లోకత్రితయాఖిల లక్ష్మీ సంశ్రితము. అది అమలవియదాని పొగడ శేషునకైనన్. ఆ ఇంద్రుని సభ శతమఖు సభ. 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్రుడై కూర్చునేటటువంటి సభ కనుక దానికి ఇంద్రసభ అని పేరు వచ్చింది. అటువంటి సభలో శుభరత్నాంచిత కాంచన రచితము అతి విచిత్రము. మేలిమి బంగారంతో గొప్ప గొప్ప రత్నములతో తాపడం చేయబడి ఉంటుంది ఆ సభ. లోకత్రితయాఖిల లక్ష్మీ సంశ్రితము.
3 లోకములలో ఉండేటటువంటి సమస్త లక్ష్మీ వైభవమంతా సభలో ప్రకాశిస్తూ ఉంటుంది. అంత గొప్పది. అలవియదాని పొగడ శేషునకైనన్, అటువంటి సభని పొగడాలంటే 1000 తలలున్న ఆదిశేషుడికైనా సాధ్యమయ్యా? అంత గొప్పది ఇంద్రసభ. ఆ ఇంద్రసభలోకి ఎంత గొప్పదంటే దాంట్లోకి వచ్చి ఇంద్రుడు కూర్చుని ఉండగా సభ అందంగా ఎందుకుంటుంది అంటే, అతుల విభూతితో మణిమయాభరణాద్యుతులొప్పగా శతకృతుడు శచీసమేతుడయి కాంచన చారు విమాన మాలికాగత దివిజోత్తముల్ కొలువగా కొలువుండు పరస్పరౌంగనాయుత విలసత్ కటాక్ష కుసుమార్చిత సుందర వక్త్ర చంద్రుడై. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రములను కట్టుకుని అనేకమైనటువంటి రత్నాభరణములను దాల్చినటువంటి వాడే శచీదేవితో కలిసి సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చుని ఉంటాడు. శతక్రతుడు శచీసమేతుడై కాంచనచారు విమాన మాలికాగత దివిజోత్తముల్ కొలువగా, ఎన్నో లోకాల నుంచి దివ్యమైనటువంటి విమానాలలో ఇంద్రసభకి రావడానికి అధికారం కలిగినటువంటి వారు వస్తూ ఉంటారు విమానాల మీద. ఆ విమానాలు దిగుతుంటాయి, ఆ దివ్య విమానాలు అవి దిగి వస్తూ ఉంటారు. ఎందరో మహితాత్ములు వస్తారు. అటువంటి వాళ్ళందరూ వచ్చి నమస్కరించి సేవిస్తుంటే కొలువుండు, కూర్చుని కొలువు తీర్చి ఉంటాడు. వరాప్సరోంగనాయత విలసత్కటాక్ష కుసుమర్చిత సుందర వక్త్రచంద్రుడై. అప్సరోగణములు నాట్యం చేస్తూ ఆ అప్సరసలు తమ కడగంటి చూపులతో దేవేంద్రుడి వంక చూస్తూ ఉంటారు. అవి ఎలా ఉంటాయంటే, ఆ అప్సరసల యొక్క కడగంటి చూపులు పువ్వుల వలె ఉంటాయి. ఆ పువ్వులు ఇంద్రుడి పాదముల మీద వేశారా అన్నట్టుగా ఉంటాయి. ఇంత గొప్పగా ఉంటుంది. కొలువుండా అన్నాడు కదా, ఇంద్రుడు కూర్చుని ఉండగా సభికులు ఉంటారు. ఎవరుంటారు ఆ సభలో? ఎవరు కూర్చోవచ్చు ఆ సభలో? కూర్చోడానికి అధికారం ఎవరిది అంటే, వదలక ఏలినవాని ప్రస్తవమున పోరిలో ఈల్గిన వీరభటులు తమ కుల ధర్మముల్ తప్పక సలిపిన గృహ మేధులును జగన్మహిత కీర్తి పరగిన ధన్యులు పరహితవ్రతులైన పురుషులు రుగ్జరా మరణ శోక భయ బుభుక్షార్తి పిపాసావ్యపేతులై కొలుతురు సురరాజు నొలసి అర్ధధర్మ కామములు సదక్షిణ క్రతువులు శ్రీ విలాసములు విశేష యజ్ఞ వాహ మంత్ర తతులు వచ్చి సేవింతురు మూర్తిమంతులగుచు ముదముతోడా. ఆ ఇంద్రసభలోకి ప్రవేశించడానికి అర్హత ఉంది. ఎవరు వెళ్ళి కూర్చుంటారో తెలుసా? అందులో వదలక ఏలినవాని ప్రస్తవమున పోరిలో ఈల్గిన వీరభటులు. మనకి వీడున్నాడు కదా అని నమ్ముకుని యుద్ధానికి ఎడతాడు ఒక్కొక్కడు, వాడి మీద ఆధారపడి. అలా వెళ్ళడం అధర్మమని తెలిసినప్పటికీ నన్ను నమ్ముకున్నాడు రావాడు అన్న ఒక్క కారణానికి ఆ రాజు కోసమని చెప్పి వెళ్ళి యుద్ధం చేసి మరణించినటువంటి వీర సైనికులు ఎవరున్నారో వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టినందుకు వాళ్ళు ఇంద్రసభలోకి ప్రవేశించి కూర్చుంటారు. తమ కులధర్మములు తప్పక సలిపిన గృహమీథులును, ఏ కులంలో తాను జన్మించాడో, నేను మీతో చెప్పా సనాతన ధర్మము చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది అని. తమ కుల ధర్మాన్ని, తన కులంలో ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మాన్ని తప్పకుండా చక్కగా పాటించినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడు శరీరం పడిపోయిన తర్వాత ఇంద్రసభలోకి ప్రవేశిస్తాడు. జగన్మహిత కీర్తి బరగిన ధన్యులు, ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించినటువంటి వారు, మంచి పనుల చేత ప్రపంచవ్యాప్తంగా పేరు చెప్తే గుర్తుపెట్టుకోగలిగినంతటి మహానుభావులు. అటువంటి వాళ్ళు శరీరం విడిచిపెడితే ప్రపంచం అంతా అన్నం తినడం మానేయాలి. ఏమి మహాత్ముడు వెళ్ళిపోయాడు రా. మహాత్మా గాంధీ గారి శరీరం పడిపోయినటువంటి రోజున భగవాన్ రమణ మహర్షి అంతటి వారు ఒక మహాత్ముడు వెళ్ళిపోయాడు అన్నారు. అదిగో అది జీవితం అంటే. అందుకు మహాత్ముడయ్యాడు, అందుకు ఆయన జాతిపిత అయ్యాడు. కాబట్టి అలా అనిపించుకున్నవాడున్నాడే వాడు ఇంద్రసభలో ప్రవేశిస్తాడు శరీర పతనం అయిపోయిన తర్వాత. పరహిత వ్రతులైన పురుషులు ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యడమే తమ జీవితంగా పెట్టుకుని బతికున్నన్నాళ్ళు పరోపకారం చేస్తూ బతికిన వాళ్ళు. రుగ్జరా మరణ శోక భయ బుభుక్షార్తి పిపాసావ్యపేతులై. అటువంటి వాళ్ళందరూ కూడా రోగము కానీ, ముసలితనం కానీ, మరణం కానీ, ఆకలి కానీ, దాహం కానీ ఏమీ లేకుండా కొలుతురు సురరాజు నొలసి వాళ్ళందరూ కూడా దేవరాజు అయినటువంటి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఆ ఇంద్రసభలో ఉంటారు.
అర్ధధర్మ కామములు ప్రపంచంలో మనం పురుషార్థములుగా చెప్పబడేటటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షం వదిలిపెట్టండి. ధర్మము, అర్థము, కామము పురుష స్వరూపాన్ని పొందుతాయి. పొంది ఇంద్రసభలో ఇంద్రుణ్ణి సేవిస్తుంటాయి. ధర్మము చేత, అర్థము చేత, కామము చేత సేవింపబడుతూ ఉంటాడు ఆయన. సదక్షిణ క్రతువులు దక్షిణ బ్రాహ్మణులకు ఇచ్చి సంతోషపెట్టి చేయించినటువంటి యజ్ఞయాగాదులు పురుష రూపాన్ని ధరించి ఇంద్రుడిని సేవిస్తుంటాయి. అంటే ఎక్కడైనా ఒక చోట బ్రాహ్మణుల్ని నిమంత్రణం చేసి చాలా అద్భుతంగా యాగాన్ని చేసి అక్కడ వాళ్ళకి భూరి సంభావన ఇచ్చి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము ఒక పురుష రూపాన్ని పొందుతుంది. పొంది ఆ పురుష రూపాన్ని పొందిన యజ్ఞం ఇంద్రసభకి వెళ్ళి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటుంది. దాని చేత ఇంద్రుడు సర్వకాలముల యందు వర్షం కురిపించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాడు. కాబట్టి సదక్షిణ క్రతువులు, శ్రీ విలాసములు, లక్ష్మీదేవి యొక్క విలాసములన్నీ అక్కడే ఉంటాయి. అంటే అంత ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. విశేష యజ్ఞ వాహ మంత్ర తతులు, చాలా గొప్ప గొప్ప యజ్ఞాలకి సంబంధించినటువంటి మంత్రముల యొక్క సంకలనం ఏది ఉంటుందో ఆ మంత్ర తతులన్నీ కూడా పురుష రూపాన్ని ధరించి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. వచ్చి సేవింతురు మూర్తిమంతులగుచు ముదముతోడ, సంతోషంతో వీళ్ళందరూ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. అది ఇంద్రసభ. ఇంద్రుడి సభలో ఎప్పుడూ కూర్చునుండే మహాత్ములైన కొంతమంది పేర్లు చెప్తాను విను ధర్మరాజా. ఎప్పుడు ఉండేవారు ఎవరో తెలుసా? శుక్రాచార్యుల వారు ఉంటారు, బృహస్పతి ఉంటాడు, దేవగురువు, రాక్షస గురువు. ఎవరికి గురువు కాదు, గురువు శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాడు. అందుకే శుక్రాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకోమని బృహస్పతి తన కొడుకైన కచుణ్ణి పంపించాడు. కాబట్టి గురువులైనటువంటి బృహస్పతి, శుక్రాచార్యుల వారు ఇంద్రసభలో కూర్చుని ఉంటారు. అగ్ని కూర్చుని ఉంటాడు, చంద్రుడు కూర్చుని ఉంటాడు, అశ్వినీ దేవతలు కూర్చుని ఉంటారు, విశ్వే దేవతలు కూర్చుని ఉంటారు. ధాత, మన్మధుడు, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో కూర్చుని ఉంటారు. అలాగే యమసభ. యమసభ అంటే మనం యమలోకాన్ని ఊహ చేయకూడదు. యమలోకం పాపం చేసిన వాళ్ళు బాధలు పడుతుంటారు. యమసభ అటువంటిది కాదు. యమసభ అంటే ధర్మసభ. ఆయన ఎప్పుడూ ధర్మాధర్మములను గురించి వివేచన చేస్తూ ఉంటాడు. ఎందుకని? వాడు ఈ పరిస్థితుల్లో చేసిన ఈ పనిని ధర్మంగా తీసుకోవచ్చా మాట్లాడుతుంటాడు. ఎవరితో? దాని మీద చెప్పగలిగిన ప్రజ్ఞాశాలులతో కూర్చుంటాడు. ధర్మసభ లోక ధర్మాధర్మ వివేకాస్పదంబు తైజసములు అసద్ధర్మ మణి తతుల దానిని నిర్మించను విశ్వకర్మ నిపుణత యొప్పన్. విశ్వకర్మ నిర్మించాడు దాన్ని. శుద్ధమైన బంగారంతో మణులతో కట్టాడు. ఆ సభలో ఎప్పుడూ లోకమునకు సంబంధించినటువంటి ధర్మాధర్మ వివక్ష మీద చర్చలు జరుగుతుంటాయి. అక్కడ పరమకాంతివంతంగా ఉంటుంది. ఎందుకని? అంతటి మహాధర్మాత్ములైన వారందరూ కూర్చుని అక్కడ చర్చ చేస్తూ ఉంటారు. ఆ సభలో కూర్చుని ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? యమసభలో అగస్త్య మహర్షి, మతంగ మహర్షి, పితృదేవతలు, యమకింకరులు, కాలచక్రం, యాగాలు, దక్షిణ దిక్కున ఉండేటటువంటి లోకాలకు సంబంధించిన దేవతలు, ఉగ్రంగా తపస్సు చేసినటువంటి వాళ్ళు, కృతవీర్యుడు, జనమేజయుడు, జనక మహారాజు, మీ నాన్నగారైన పాండురాజు. ఇక్కడ ధర్మరాజు గారు ఉలిక్కి పడ్డాడు. ఇందుకు వచ్చాడు, ఇందుకు చెప్పాడు. ఎందుకు ద్రవ్యాన్ని యజ్ఞం చెయ్యాలో అందుకు మాట్లాడాడు నారదుడు. మీ నాన్నగారు యమసభలో కూర్చుని ధర్మాధర్మములు చెప్తున్నాడన్నాడు. హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు, పాండురాజు యమసభలో ఉన్నాడు. అనుమానం వస్తుందా రాదా? మా నాన్నగారు ఇంద్రసభకి ఎందుకు వెళ్ళలేదు? అనుమానం వస్తుంది కదా. ఇది రావాలి ధర్మరాజు. అది వచ్చి అడగాలి. చెప్తాడా? తను చెప్పడు, ఇది చెప్తాడు. అది కొడుకు అడగాలి. అలా అడగకపోతే కొడుకే కాదు. అది ఇంకెందుకు? నేను చెప్పే కదా, ఏటి సూతకం పట్టడానికి ఏడిచే కొడుకు ఓ కొడుక, ఆ కొడుకుని కన్నందుకు వాళ్ళు ఏడవాలి. కాబట్టి ఇది చెప్పాడు. మీ నాన్నగారు అక్కడ ఉన్నారు, బాధలు పడుతూ కాదు సుమండి. ధర్మసభలో ధర్మ నిర్ణయంలో కూర్చుని ఉన్నాడు. వరుణ సభ చెప్పి ఊరుకోలేదు, వరుణ సభ చెప్తున్నాడు. మరి దివ్యమైన సభలు చూశానన్నాడు కదా, అందుకని సభాపర్వమైంది. ఒక్క మయసభను అడ్డుపెట్టి ఎన్ని సభలు వస్తున్నాయో చూడండి. వరుణ సభ. వరుణ సభలో అందు సుఖాసీనుడైన వరుణేంద్రుని అంబుధుల్ నాల్గును
అధిక భక్తి కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగ ప్రసిద్ధంబులైన నదులు, సరసీ తటాక నిర్జర దీర్ఘికాదులు, దిక్కులు, అఖిల ధాత్రీధరములు, వసుమతియును దేహవంతములై వచ్చి మకర, కూర్మ, శింశుమార, సింహ, శరభ, సామజాది జలచర స్థలచర తతులతోడ సంతతంబు కొలుచుచుండు. ఆ వరుణ సభలో వరుణుడు ఎంతో సంతోషంగా విలాసంగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆ సభలో ఆయన్ని సేవించే వాళ్ళు ఎవరో తెలుసా? వరుణుడు అంటే జలాధిదేవత. వరుణుడికి నమస్కారం చేసినా, వరుణ సభ గురించి విన్నా ఏమిటో తెలుసా ప్రయోజనం? పుత్రపౌత్రాభివృద్ధి. భారతం ఉత్తినే రాలేదు, వాటి గురించి విన్నంత మాత్రం చేత అనుగ్రహం కలుగుతుంది. యమధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే. ఆయన గురించి వింటే, ఆయన సభ గురించి వింటే ఆయుష్ పెరుగుతుంది. వరుణుడి గురించి వింటే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది, వంశం వృద్ధిలోకి వస్తుంది. ఆ వరుణుడు కూర్చుని ఉండగా 4 సముద్రములు, ఈ భూమండలానికి 4 దిక్కులా ఉన్నటువంటి 4 సముద్రములు కూడా పురుషరూపాన్ని ధరించి వచ్చి ఆయన్ని సేవిస్తుంటాయి. జలాధిదేవత కదూ, అందుకని చాలా భక్తితో వింజామర వేసి సేవిస్తుంటాయి. ఏవి? కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగా ప్రసిద్ధంబులైన నదులు. అంటే మిగిలిన నదులు ఉండవా? ఉంటాయి. ఇవే ఎందుకు చెప్పానో తెలుసా? ప్రసిద్ధములు. ఇవి ప్రసిద్ధములు అన్న మాటకు అర్థం ఏంటి? నది పేరు విన్న, నది పేరు చెప్పిన, నదిని స్మరించిన స్నాన ఫలితం ఇస్తాడు. నేను పొద్దున్న లేచి గోదావరి 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 అన్నాను అనుకోండి, నేను గోదావరి స్నానం చేశానని ఇస్తాడు ఆ రోజు. అందుకే స్నానం చేసే ముందు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య అని చల్లుకోవడం. అందున గంగా పరమపావనం, ప్రసిద్ధములైన నదులు, ప్రఖ్యాతి వహించినవి. దేని చేత? స్మరణ మాత్రము చేత స్నాన ఫలితాన్ని ఇస్తాయి, పాపాల్ని పోగొడతాయి, కోరికల్ని తీరుస్తాయి. అంత శక్తివంతములైనటువంటి ఈ నదులున్నాయే, ఇవి స్త్రీ స్వరూపాన్ని ధరించి వచ్చి చామరం వేస్తూ సేవిస్తూ ఉంటాయి వరుణుణ్ణి. అక్కడ నిలబడి ఉంటాయి వరుణ సభలో. గంగ అంటే నదీ స్వరూపంగా చూసాం. వరుణ సభలో ఆ గంగమ్మ కనపడుతుంది. వరుణ సభలోకి ఎవరిని పంపిస్తారో తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్నమాట. ఏదైనా ఒక పవిత్రమైనటువంటి జీవనదీ ప్రవాహం ఉన్న చోట 10 మంది అందులో స్నానం చేసి చక్కగా సంధ్యావందనం చేసుకోవడానికి అరుగులతో కూడినటువంటి స్నాన ఘట్టాన్ని ఎవరు నిర్మాణం చేస్తారో వాళ్ళని వరుణలోకానికి పంపిస్తారు. శరీరం పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నవని వాడు చక్కగా నదుల వాళ్ళందరూ సేవిస్తుండగా వరుణ సభలో కూర్చుంటాడు. నేను ఈ మాట చెప్తే మీకు ఎందుకు తెలుస్తుందో, ఒక 15 రోజుల్లో ఒక ఆయన గోదావరి నదిలో అద్భుతమైన స్నానఘట్టాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అయిపోతుంది, వెళదాం మనందరం చూడడానికి, అది వేరే విషయం. కాబట్టి ఆ దిక్కులు 8 దిక్కులు కూడా, నిజానికి సంధ్యావందనంలో అయితే పైకి కిందకి కూడా నమస్కారం చేసి లోపలకు కూడా నమస్కారం చేస్తాం. ఈ దిక్కులన్నీ కూడా పురుషస్వరూపాన్ని ధరిస్తాయి. అలాగే సరస్సులు, నదులు, తటాకములు, చెరువులు, ఇవి వీటితో పాటుగా భూమి, వీటితో పాటుగా నీటిలో ఉండేటటువంటి జలచరములు ఏవైతే ఉన్నాయో అవి మకర, కూర్మ, మకరం అంటే మొసలి, కూర్మం అంటే తాబేలు, శింశుమారం అంటే నీటికోతి, సింహము, భూమి మీద తిరిగేటటువంటి సింహం, అలాగే శరభమృగం అని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అంటే నేను ఎప్పుడు ఆ మృగాన్ని మృగంగా చూసిన వాడిని కాననుకోండి. గరుడ పక్షిల రెక్కలతో ఉండి ముందుకి మృగ శరీరంతో ఉంటుంది. అది సింహాన్ని చంపేస్తుంది, సింహాన్ని చంపి తింటుంది. అది శరభమృగం కన్నా గొప్పది ఇంకా లేదు అని. అందుకే పరమశివుడికి శరభేశ్వరుడని పేరు. శరభ అన్న పేరున్నవాడు శివుడు ఒక్కడే. సింహాన్ని తింటుంది అది. ఆ శరభమృగాన్ని మీరు చూడాలంటే, శరభేశ్వరుడు అనేది శివస్వరూపం. ఆ శరభేశ్వరుణ్ణి మీరు చూడాలి అంటే 2 చోట్ల సాధ్యం. చిదంబర క్షేత్రానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా నటరాజస్వామి వారు ఉంటారు. ఆ నటరాజస్వామి వారి దగ్గరే ఆనంద తాండవ సభ జరిగింది. అక్కడే ఎవరు గొప్ప తాండవంలోని కాళికాదేవి ఆయన కూడా తాండవం చేశారు. ఏది శివుడు చేస్తే ఆవిడ వచ్చేసి. విష్ణుమూర్తి న్యాయ నిర్ణేత కూర్చుని ఉంటారు. ఇప్పటికే సభ మీరు చూడొచ్చు, విష్ణుమూర్తి కూర్చుని. అక్కడ పరమశివుడికి విసుగొచ్చేసింది.
ఏమిటి నేను ఏం చేస్తే అది చేస్తోంది ఈవిడ అని ఆగ్రహం వచ్చి ఒక్కసారి తన కాలు పైకెత్తి ఇలా నిలబెట్టాడు. అప్పుడు ఒంటి కాలివాడు ఇలా ఉన్నాడు, ఈ కాలు నుంచి ఆ కాలు వరకు ఇలా ఒకటే కాలులా ఉంటుంది, ఊర్ధ్వతాండవమూర్తి అంటారు. ఒక కాలు ఇలా పైకెత్తి నించోపెట్టి నించున్నాడు. స్త్రీ సహజమైనటువంటి ఆ మర్యాద చేత కాలు అలా పైకి ఎత్తదు. కాళికాదేవి సిగ్గుపడి నిలబడిపోయింది. అప్పుడు శివుడు నటరాజు అయ్యాడు. శివుడు నటరాజు అని విష్ణువు నిర్ణయం చేస్తే అది నటరాజ సభ అయింది. అక్కడ ఇప్పటికీ కూడా ప్రతిరోజు ప్రదోష వేళలో ఆయన ప్రత్యేకంగా ఇద్దరి కోసం చేస్తూ ఉంటారు తాండవం. వాళ్ళే ఆయన పక్కన నిలబడి ఉంటారు. ఒక ఆయన మృగస్వరూపంతో ఉంటాడు, వ్యాఘ్రపాదుడు. పులి ముఖం ఉంటుంది, కింద నరశరీరం ఉంటుంది. వ్యాఘ్రపాదుడు పతంజలి. పాము శరీరం ఉంటుంది, పైన నరముఖం ఉంటుంది. వాళ్ళిద్దరూ అటు ఇటు నిలబడి చూస్తుంటే ఆయన తాండవం చేస్తాట, ఆనంద తాండవం. అందుకే దానికి చిత్ సభ, ఆనంద తాండవ సభ అని ఆర్ద్రాభిషేకం. మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉండగా తెల్లవారుజామున 3:04 గంటల మధ్యలో శివలింగానికి అభిషేకం చేస్తారు. అది చూస్తే చాలు చల్లబడతాయి మనసులు, ఊరు చల్లబడుతుంది. ప్రతి ఊరిలో మార్గశీర్ష మాస ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అభిషేకం జరగాలి శివాలయాల్లో. అంత ఆ అభిషేకం చూడడానికి ఎడతారు ప్రత్యేకంగా. ఎంత కష్టంలో ఉన్న వాళ్ళు ఎడతారు, ఎందుకంటే వేడి తగ్గి ఆ శివలింగం చల్లబడినంత చల్లబడతారు. మనకి లోకంలో చూడండి ఆయన చల్లగా ఉండాలంటారు. ఆర్ద్రాభిషేకము అని ఒక ప్రత్యేకమైన అభిషేక క్రతువు అది. కాబట్టి అదిగో అక్కడికి వెళ్ళి మీరు చూస్తానంటే కనపడదు శరభమృగం. అడగాలి అర్చక స్వామిని, అయ్యా మాకు ఒక్కసారి శరభేశ్వరుణ్ణి చూపించండి అని అడిగితే పక్క గది తాళం తీసి చూడమంటారు. ఉలిక్కి పడతాను చూస్తే, అంత ఉంటాడు. గరుడపక్షి ముఖంతో ఉంటాడు, అద్భుతమైన మూర్తి. మళ్ళీ కుండలేశ్వర దేవాలయం యొక్క విమానం మీద ఉంది మూర్తి. ఆ శరభేశ్వరుడు 2 చోట్ల కనపడుతుంటాడు. అటువంటి శరభేశ్వరుడు ఆయన ఆ శరభం కూడా వరుణ సభలో నిలబడి పురుషస్వరూపంతో సేవిస్తూ ఉంటుందట వరుణుణ్ణి. జలచర స్థలచర తతులతోడ సంతతం బొగులుచు. ఈ భూమి మీద తిరిగేవి, నీటిలో తిరిగేవి, నదులు, సరస్సులు, తటాకములు, చెరువులు, నదులు, సముద్రములు ఇవన్నీ కూడా వరుణ సభలో వరుణుణ్ణి సేవిస్తూ ఉంటాయి. అక్కడ ఎవరుంటారో తెలుసా ఎప్పుడు ఆ సభలో? వాసుకి, ఐరావతుడు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలిచక్రవర్తి, నరకుడు, నముచి. నముచి ఎవరో తెలుసా? మయసభ నిర్మాణం చేసిన మయుడికి అన్నగారు నముచి ఆ సభలో ఉంటాడు. కాబట్టి ఆ వరుణ సభ అంత గొప్పది. ఇక కుబేర సభ, ఆ కుబేరుడు యొక్క సభ ఎలా ఉంటుందో చెప్తాను చూడు. ఇన్ని సభలు మనకు ఎందుకు వచ్చాయి? ఒక్క మయసభ కారణం చేత. అందుకు సభాపర్వం అన్నారు వ్యాసుల వారి. ఇన్ని సభలు వినడానికి అవకాశం వచ్చింది. కుబేర సభలో అందు కుబేరుడు పరమా